మనము గత 2-3 వారాలుగా దావీదు జీవితంలో దావీదు యొక్క బుద్ధిని గురించి మనము ధ్యానం చేస్తా ఉన్నాం. ఈ క్రమంలో బైబిల్లో ఉన్న కొందరు భక్తుల బుద్ధి, మోషే బుద్ధి గుర్తుందా? వెరీ గుడ్, స్థిర బుద్ధి. దానియేలు బుద్ధి శ్రేష్టమైన బుద్ధి, అతి శ్రేష్టమైన బుద్ధి. సొలొమోను బుద్ధి సుబుద్ధి. దావీదు బుద్ధి, సొలొమోను బుద్ధి రెండు ఒకటే. అయితే దావీదు గురించి మిగుల సుబుద్ధి గలవాడు అని కూడా ఉంటుంది. తర్వాత దావీదు ఉపకార బుద్ధి గలవాడు అని మనం చూసాం. ఈ క్రమంలో కొన్ని రకాల బుద్ధులు మనము నేర్చుకుంటా ఉన్నాం. అందులో పోయిన వారం మనము ఏం చెప్పుకున్నాం గుర్తుందా? అంతకుముందు వారం పశ్చాత్తాప బుద్ధి. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు, పాపం జరిగినప్పుడు, ఒకవేళ నోటి మాటల్లో కానీ, చూపుల్లో కానీ, తలంపుల్లో కానీ, క్రియల్లో కానీ ఏదైనా లోపము కలిగినప్పుడు పశ్చాత్తాప బుద్ధి. దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన మాట ఏముందంటే, దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయుడు, పాపము చేయజాలడు అని ఉంది. ఎందుకంటే దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకుంటాడు కాబట్టి అపవాది వారిని ముట్టడు అని దేవుని వాక్యం చెప్తుంది. నేను మీకు 2 రకాల బుద్ధి జ్ఞాపకం చేస్తా. అదేంటంటే గొర్రె బుద్ధి, పంది బుద్ధి. పంది బుద్ధి, గొర్రె బుద్ధి. పందికి బురదంటే చాలా ఇష్టం. ఇష్టమేనా, కష్టమా? ఎవరైనా మీలాంటి మంచోళ్ళు పందిని పట్టుకొచ్చి బురదంతా కడిగి పౌడర్ కొట్టి సెంటు కొట్టి వదిలిపెట్టండి, అడిగి పోయిద్ది, మళ్ళా బురదలేకే పోయిద్ది. రోజులో 100 మంది 100 సార్లు గడిగినా దానికి బురద అంటే ఇష్టం కాబట్టి సెంటు కొట్టండి, ఇంకా ఏమైనా చేయండి, కొత్త బట్టలు వేయండి, ఏమైనా చేయండి, దానికి ఇష్టమైన స్థలం ఏంటంటే బురద. ఖచ్చితంగా వెళ్ళి ఆ బురదలో పొర్లుతుంది. ఇది పంది బుద్ధి. ఇది రక్షించబడిన వారి బుద్ధి, లోకస్తుల బుద్ధి పంది బుద్ధి. వాళ్ళు పొర్లాడుతూనే ఉంటారు. అయితే గొర్రె బుద్ధి, గొర్రె బుద్ధి ఏంటంటే, గొర్రెకు బురదంటే ఇష్టమా కష్టమా? చాలా కష్టం, అసలు ఇష్టం ఉండదు. అయితే బురద గుంట దారిన వెళ్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు గెట్టె జారి, కాలు జారి పొరపాటున బురదలో పడే అవకాశం ఉంది. మీరు గమనించారు లేదు, నేను గమనించాను. గొర్రె మీద బురదే కాదు, నీళ్లు పడ్డా కూడా అది పెద్దగా కేకేస్తుంది, ఒళ్ళు జల్లరేసుకుంటది, దాని మీద ఉండటానికి ఇష్టపడదు. అది గొర్రె స్వభావం. మనం పందులమా గొర్రెలమా? ఏమనుకుంటున్నానని ఏమన్నా మీకు పందుల్లా కనపడు అనుకోబాకండి. స్వభావం గురించి చెబుతున్నా. మీరు చాలా మంచి వాళ్ళు. అమ్మో, వీరిని పుల్లి అంత మంచి వాళ్ళు. స్వభావం పంది స్వభావం, గొర్రె స్వభావం అంతే. గొర్రె స్వభావం, మనం గొర్రెలం. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు గొర్రెల కాపరి. నేను మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరము వింటాయి అన్నాడు. విశ్వాసులు గొర్రెలతో పోల్చబడ్డారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. మనం భూమి మీద ఉన్నాం కాబట్టి పందిలాగా మనం ఎప్పటికీ బురదలో పొరలేం. ఎందుకంటే దేవుని మనసు కలిగిన వారు, దేవుని ఆత్మను పొందుకున్న వారు బురదంటే, పాపం అంటే అసహించుకుంటారు.
అసహించుకుంటారు. అయితే కొన్నిసార్లు గొర్రెలాగా కాలు జారి పొరపాటున పడే అవకాశము ఉన్నది. అవకాశము లేదు అని చెప్పడానికి వీల్లేదు. నేను ఒక మాట చెప్పాను ఇందాక మీకు, దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు, పాపము చేయజాలడు అనింది కదా. యోహాను పత్రికలో ఆ మాట ఉంటది. దానికి అసలు మూల భాషలో, గ్రీకు భాషలో ఏముందంటే, దేవుని మూలముగా పుట్టినవాడు ఒకవేళ పాపములో పడిపోయినా పాపము చేస్తూనే ఉండడు. గొర్రె పొరపాటున బురదలో పడ్డా ఆ బురదలో పొర్లాడుతూనే ఉండదు. అర్థమైంది మీకు ఈ తేడా? దేవుని మూలముగా పుట్టిన వానికి, దేవుని మూలముగా పుట్టని వారికి తేడా ఏంటంటే, కొన్నిసార్లు పొరపాటున నోరు జారొచ్చు, చెయ్యి జారొచ్చు, కాలు జారొచ్చు. కొన్నిసార్లు తొట్టుపాటు పడతాం, కానీ బాధపడతాం. నేను మనకు టాటా మ్యాజిక్ ఉంది కదా, అప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోతున్నప్పుడు బస్సులు బంద్ అయినాయి. బంద్ అయితే ఆటో వాళ్ళు డబ్బులు పోసుకున్నారు. నేను ఇంటి ముందు పెట్టుకుని వెళ్ళకుండా ఒక సంతోషం అనేది, డబ్బులు బాగా వస్తున్నాయి పోరాదా అనింది. బలదా అని నువ్వు కొంచెం ఇబ్బంది లేని చెప్పి నేను పోలేదు. ఈలోపు ఒక ఆయన వచ్చి, ఏం సార్ ఇంటి ముందు పెట్టుకున్నావు, ఎవరైనా డ్రైవర్ని ఇచ్చి పంపించరాదా అంటే, ఒక 4 రోజులు డ్రైవర్ని పంపిస్తే వాటి డబ్బులే తేవట్లే. ఒక్కొక్కరు 2,000, 3,000, 5,000 సంపాదించుకుంటున్నామన్నారు. నాకు డ్రైవింగ్ వచ్చు కదా, అందుకని నేను పోయినా. ఎర్రగొండపాలెం నుంచి మాచర్ల ట్రిప్ పెట్టిన. 70 రూపాయలు. అప్పుడు ఒక 15 మంది ఎక్కుతారు. ఎంత లెక్క ఏంటండి? 15 45, 500 అంటే పొయ్యేస్తే 1000 రూపాయలు. అట్లా 3 ట్రిప్పులు వేసేవన్నీ. ఎంత వస్తుంది? 3,000 వస్తుంది. ఒక 1000 రూపాయలు డీజిల్ పోయినా 2,000 మిగిలాయి. సరే, మాచర్ల పోయి వస్తా ఉన్నాను. వెల్దుర్తి దగ్గర రాగానే ఒకడు కూలి వాళ్ళు పనికి పోయి ఆటో వస్తా ఉన్నారు. వాడు తాగి ఉన్నాడు. ఎంతసేపు ఉప్పలపాడక నుంచి హారన్ కొడతా ఉన్నా, సైడ్ ఇట్లే దగ్గర 4-5 కిలోమీటర్లు ఉప్పల హారన్ కూడా సైడ్ ఇలే. మధ్యలో పోతున్నాడు. సరే, నేను కొంచెం లాగించుకొని పోయే క్రమంలో మన బండి వెనక మడ్గారు ఉంటుంది అనమాట. ఆ మడ్గారు వాడి వెనక టైర్ దగ్గర ఇట్లా ఉంటది, దాని తగిలేది ఊడి బయటకు వచ్చింది. నేను చూశాను, మనం వెళ్ళిపోకూడదు కదా అని చెప్పేసి కొంచెం ముందుకెళ్ళి ఆపాను. ఆపితే వాడు పెద్ద పెద్ద బూతులు ఆడుకుంటా మీదకి వచ్చాడు. నేను ఎంత తమాయించుకున్నా నా వల్ల కావట్లే. లాగి చోడు కొట్టా, దెమ్మదిరి కింద పడ్డాడు. చూస్తే మందు వస్తున్నాడు. ఇక్కడ చెప్పా, అరే నువ్వు మందు తాగి ఆడదోలుతున్నావు, నీ మీద కేసు పెడతారా అని చెప్పేసి చొక్కబెట్టుకోలేదు. ఇక అప్పటికి నేనే గెలిచాను, వాడు వెళ్ళిపోయారు. కానీ మనసులో ఒక గలిబిలి స్టార్ట్ అయింది. అసలు నేనేంటి పాపం అని కొట్టడం ఏంది, ఇది మంచిది కాదే, పద్ధతి కాదే. ఎంత బాధపడ్డానంటే, ఇంతకుముందు చాలా మంది కొట్టి సంతోషపడేవాడిని. నేను మొనగాని అది కొట్టానని తిట్టి ఆనందపడేవాడిని. వాడు నన్ను తిడితే తట్టుకోలేక చాలాసేపు తిట్టాడు. బాగా తట్టుకోలేక తప్పంతా వాడిదే. 4 కిలోమీటర్లు నాకు సైడ్ వేయలేదు, అందులో తాగి ఉన్నాడు. లాగిచ్చి కూడా కింద పడ్డాడు పాపం. వాళ్ళంతా వచ్చారు, అమ్మ మీ తెల్లి మలకుండా వాళ్ళతో ఆగిపోయారు అనమాట. ఈలోపు వెల్దుర్తి స్టేషన్లో మనవాడు కానిస్టేబుల్, నేను వాడికి ఫోన్ చేశాను, మాణిక్యం అని ఫోన్ చేసి, మా అబ్బాయి ఇక్కడ కానిస్టేబుల్ ఉన్నాడంటే వాడు కొంచెం భయపడ్డాడు. ఇక ఆ రోజు బంద్. ఆ రోజు ఇంకా ఆటోకు పోతే ఒట్టు. ఈ మోటార్ ఫీల్డ్లో కొన్నిసార్లు కదా, నోరు జారుతుంది, చెయ్యి జారుతుంది, కాలు జారుతుంది. నేను చెప్పే సంతోషమ్మా 2,000 కాదు,
3,000 వచ్చి నేను పోనుగాక పోను, మనకది కుదిరే పని కాదు. రెచ్చగొడతారు, ఇబ్బంది పెడతారు. నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే చాలా రోజులైంది బూతులడక, తగాద పోక, కొట్టక, దగ్గర దగ్గర 20-25 ఏళ్ళు కాపాడుకున్నాను, జారిపోతాం అని అందరితో బంద్ అన్నమాట. కనీసం వారం 10 రోజులు భలే బాధపడ్డాను నేను. అయ్యో తొందరపడ్డానే, కొంచెం ఓర్చుకుంటే బాగుండేది అని నేను బాధపడ్డాను. కొన్నిసార్లు మనం జారిపోయే అవకాశం ఉంది. ఒక 10 రోజుల తర్వాత కొంచెం ప్రాణం నెమ్మదిచ్చిందన్నమాట. వాన్ని తిట్టాలని కాదు, కొట్టాలని కాదు కదా, అలా అవకాశం వచ్చేసింది. చాలా బలంగా కొట్టాను. కుర్రాడు కొడితే కింద పడిపోయాడు అంతే. నేనే మళ్ళీ చొక్కబడుకొని మళ్ళీ పైకి లేపాను. చాలా బాధేసింది. దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నాను. ఇంకెప్పుడు ఇలా వెళ్ళకూడదు అనుకున్నాను అన్నమాట. అంటే మనము తిట్టాలని ఉండదు, కొట్టాలని ఉండదు, కానీ కొన్నిసార్లు జారిపోయే ప్రమాదం ఉంది. అయితే దేవుని నమ్ముకోనివాడు, దేవుని ఆత్మ లేనివాడు సంతోషంగా ఉంటాడు, శబాష్ అనిపించుకుంటాడు. కానీ మనం దేవుని బిడ్డలం కదా, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఒప్పుకోడు. నువ్వు తప్పు చేశావు, నీ చేయి జారింది, నీ నోరు జారింది, నీ కాలు జారింది అని బాధ మళ్ళీ గుచ్చుతా ఉంటాడు. దీన్ని ఏమంటారంటే గొర్రె స్వభావం. ఈ గొర్రె స్వభావం అనేది మనకుంటది. పొరపాటున బురదలో పడ్డ ఒళ్ళంతా జల్దరించుకొని మన తిరిగి బయటికి వస్తాం. ఇక్కడ పశ్చాత్తాప బుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైనది, అది చెప్పుకున్నాం మనం. తర్వాత వినుబుద్ధి. దేవుని బిడ్డలు దేవుని వాక్యాన్ని వినాలి, వినే బుద్ధి. దేవా నాకు వినుబుద్ధి పుట్టించు అని ప్రార్థన చేయాలి. మనం ఆత్మీయంగా ఎదగాలంటే వినాలి, ముందు వినాలి, మనసు పెట్టి వినాలి, శ్రద్ధగా వినాలి, చెవులార వినాలి అన్నాడు. చెవులార విని మనసార గ్రహిస్తే హృదయంలో స్వస్థత అన్నాడు. చెవులారంటే 2 చెవులు అప్పగించి వినాలి. కనులార చూసి, చెవులార విని, మనసార గ్రహించి. అన్నమాట గుర్తుపెట్టుకోండి. చెప్తున్నప్పుడు కళ్ళప్పగించి గుడ్లు చూడాలన్నమాట. మళ్ళీ ఒట్టేప్పుడు చూస్తే తేడా వస్తుంది. చెప్పేటప్పుడే అంటే ఏమన్నా మిస్ అయిపోతామేమో అని కళ్ళప్పగించి 2 చెవులు ఇక్కడే పెట్టి, మనసంతా ఇక్కడే పెట్టి మనసారి వినాలి. అప్పుడప్పుడు నేను పాట పాడతామంటే ఏదో గుర్తొస్తుంది. ఇక్కడ పాట ఎగిరిపోతుంది, నేను గమనిస్తా ఉంటా. అంతే కదా, ఎవరికైనా అంతే కదా? ఎవరికైనా నాకేనా? ఎవరికైనా అంతే. అంటే మనం పాట పాడుతున్నప్పుడు మనసు ఎక్కడికో పోయిద్ది, ఏదో గుర్తు వస్తుంది. అప్పుడు ఇక్కడ పాట ఎగిరిపోయింది. ఎప్పుడు పాట అంటే మనసు ఇక్కడ లేకపోతే, విషయం మీద మనం మనసు పెట్టకపోతే ఎగిరిపోయింది పాట. 1 బదులు 3 పాడతాం, కిందది పైకి పాడతాం. కానీ మనసు పెట్టి పాడుతున్నప్పుడు అర్థవంతంగా చక్కగా పాడతాం. కాబట్టి కనులార చూడాలి, చెవులార వినాలి, మనసార గ్రహిస్తాము, అప్పుడు స్వస్థత అన్నాడు. ఇక 3వ మాట ఏం చెప్పానంటే ధర్మశాస్త్రమును అనుసరించే బుద్ధి. అంటే విన్న తర్వాత ఏం చేస్తాం? అనుసరిస్తాం. 3 మీకు